ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇప్పుడు ఆఫర్లో సైడ్ బై సైడ్ డోర్ ఫ్రిడ్జ్ని అయితే తీసుకున్నానని చెప్పేసి. సో ఈ ఆఫర్లో వచ్చేసరికి నాకు చాలా తక్కువ పడింది. కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే 23,000 రూపాయల వరకు తగ్గిందనమాట. ఇది కాకుండా 5,000 రూపాయల వరకు కూపన్ కోడ్ అయితే వచ్చింది. సో టోటల్ చూసుకున్నట్టయితే దగ్గర 28,000 రూపాయలు అయింది. ఇది కాకుండా కొన్ని బెనిఫిట్స్ కూడా వచ్చినాయి. అవేంటనేది ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ అయితే చూడగలరు. సో ఈ వీడియో నేను షూట్ చేసేటానికి ఈ ఆఫర్ ఉందో లేదో తెలియదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి. సో అక్కడ నుంచి మీరు కావాలంటే ఫ్రిడ్జ్ అయితే తెప్పించుకోవచ్చు అనమాట. మెయిన్లీ చెప్పుకోవాల్సింది 5-in-1 కన్వర్షన్ స్మార్ట్ ఫ్రిడ్జ్ అనమాట. ఇది సామ్సంగ్ బ్రాండ్ది. రావడం అయితే ప్యాకింగ్ ఈ విధంగా అయితే వచ్చింది. మొత్తం కార్డ్బోర్డ్తో చక్కగా అయితే ప్యాక్ చేశారు. ఇక్కడ రిఫ్రిజిరేటర్ అని చెప్పి ఇంగ్లీష్లో రాసింది. మరి కొన్ని లాంగ్వేజెస్లో అయితే ఇక్కడ రాసింది. ఇందులో మన ఇండియన్ లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు. అమ్మడానికి ఇండియాలో అమ్ముతున్నారు. బట్ ఒకసారి అన్ని లాంగ్వేజెస్ ఇచ్చి ఇండియాలో ఏ ఒక్క లాంగ్వేజ్ అయినా హిందీ అయినా ఇచ్చుంటే బాగుండేది. అలాగే ఈ బాక్స్ మనకి ఇది ఫ్రంట్ సైడ్ అని చెప్పి ఇక్కడ రాసింది. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అని చెప్పి రాసి ఉంటుంది. అలాగే ఈ బాక్స్ మనం ఎలా ఓపెన్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇక్కడ కొన్ని జాగ్రత్తలను అయితే వీళ్ళు ఇచ్చారు. అలాగే బాక్స్ అటు ఇటు కూడా మనకి ఈ జాగ్రత్తలు అయితే ఉంటాయి. మనకి ఇది తీసుకురావాలంటే మోసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా 4 మనుషులు అయితే కావాలి. ఇంట్లోకి తీసుకురావాలన్నా లేకపోతే ఎక్కడైనా తీసుకెళ్లాలన్నా సరే. ఎందుకంటే దీని వెయిట్ వచ్చేసరికి మీకు 118 kgs వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. నెట్ వెయిట్ ఓన్లీ ఫ్రిడ్జ్ వెయిట్ వచ్చేసరికి 108 kgs వరకు ఫ్రిడ్జ్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ కూడా ఉంది 1,52,000 రూపాయలు అని చెప్పేసి. బట్ వచ్చేసరికి ఈ ఫ్రిడ్జ్ మీకు 1,06,000 రూపాయలకి అయితే ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లన్నింటి మీద మీకు 77,000 అయితే వస్తుంది. నాకైతే 50,000 అలా అయితే పడింది అనమాట. అది ఎందుకనేది నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. అక్కడ 18 months వరకు మీకు నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అంటే మంత్లీ మీరు 4,000 రూపాయలు చొప్పున పే చేసినా సరే సో ఈ ఫ్రిడ్జ్ అయితే సొంతం అయిపోతుంది అనమాట. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఈ ప్లాస్టిక్ స్ట్రాప్స్ ఉంటాయి కదా, వీటితో అయితే తీసుకొచ్చారు. సో వీటిని మనం చక్కచక్క తీసేద్దాం. దీన్ని అటు ఇటు మూవ్ చేయడం కోసం కింద నేను వీల్స్ అయితే పెట్టాను అనమాట, ట్రాలీ వీల్స్. ఇక అలాగే ఈ బాక్స్ని మనం డైరెక్ట్గా ఇలాగ పైకి అయితే లేపేయచ్చు. బట్ ఒకసారికి పైన సీలింగ్ ఉంది కదా, సో ఈ బాక్స్ పైదాకా అయితే వెళ్ళదనమాట. సో తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం అంతా చించేయాల్సి వస్తుంది. చూసారా ఈజీగా మూవ్ అవుతుంది. ఎందుకంటే కింద ట్రాలీ వీల్స్ అయితే పెట్టాను. ఆ వీల్స్ ఏంటనేది కూడా మీకు తర్వాత చూపిస్తా. యాక్చువల్గా ఓపెన్ చేసే చూపించవచ్చు డైరెక్ట్గా ఫ్రిడ్జ్ని. కాకపోతే ప్యాకింగ్ ఎలా వస్తుంది, అలాగే మీరు ఒకవేళ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఒక అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పి డైరెక్ట్గా మీ ముందే ఓపెన్ చేస్తున్నా. ఓకే, యాక్చువల్గా మనకి నెట్ వెయిట్ 108 kgs అంటే ఓన్లీ బాక్స్ వెయిటే 10 kgs ఉంటుంది. సో క్యారీ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే ఇన్స్టలేషన్కి వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గరే ఓపెన్ చేయించుకోవాలి. అలా అయితే మీకు వారంటీ అవన్నీ వర్తిస్తాయి. బడసరికి నేను వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి ఓపెన్ చేస్తే ఈ లోపు డీల్ అయిపోయింది అనుకోండి, ఆఫర్లో మీకు చూపించడానికి కూడా ఉండదు. వాళ్ళే 2-3 రోజుల తర్వాత వస్తారు. ఓకే, ఇది మీకు వాటర్ అండ్ ఐస్ డిస్పెన్సర్తో అయితే వస్తుంది. ఇందులో మీకు ఈ ఫీచర్ లేనిది కూడా ఉందన్నమాట. ఈ ఫీచర్ లేకుండా అయితే లాస్ట్ ఇయర్ది ఉంది. సేమే, ఇంకా మొత్తం అన్ని ఫీచర్స్ సేమే ఉంటాయి. జస్ట్ మీకు ఐస్ అండ్ వాటర్ డిస్పెన్సర్ అయితే ఉండదు. దాని ప్రైస్ మీకు ఇంకో 20,000 రూపాయలు తగ్గిద్ది దీంతో కంపేర్ చేస్తే. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా మనకి మెటల్ బాడీతో వస్తుందన్నమాట. సో అలాగే మనకి ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయదు, మొత్తం మ్యాటి ఫినిష్ లాగా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మీకు సామ్సంగ్ బ్రాండింగ్, అలాగే 20 years వరకు మనకి కంప్రెషర్ వారంటీ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మీకు డిస్పెన్సర్ అయితే ఉంది. సో ఈ డిస్పెన్సర్ మీద మనకి ఇలాగా షైనీగా ఉందని చెప్పి టేప్లు అయితే వేసారు. ఇందులోనే మనకి ఐస్ క్యూబ్స్, అలాగే వాటర్, క్రష్డ్ ఐస్ అయితే ఎక్కడైతే మనం తీసుకోవచ్చు. ఇక సైడ్స్ కనుక చూసినట్టయితే ఇది కూడా మీకు కంప్లీట్ మీకు మెటల్ బాడీతో అయితే వస్తుందన్నమాట. ఇదంతా మెటలే. సో టెక్స్చర్ కూడా మీకు బాగానే ఇచ్చారు. ఇంకా బాటమ్ సైడ్ వరకు మనకి ఏమి లేదు. ఇక రైట్ సైడ్ మాత్రం మీకు బాటమ్ సైడ్ గ్రిల్ అయితే ఇచ్చారన్నమాట వెంటిలేషన్ కోసం. ఇక బ్యాక్ సైడ్ చూస్తే కంప్లీట్ మొత్తం మీకు సీల్ చేశారు. సో ఎక్కడ మీకు ఓపెన్ అయితే లేదు, కంప్లీట్ సీల్ చేశారన్నమాట. అలాగే అక్కడే మీకు కొన్ని జాగ్రత్తలు, వార్నింగ్ నోట్ను కూడా అయితే ఇస్తున్నారు. సో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట బ్యాక్ సైడ్. ఇక మనం ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఇన్సైడ్ ఇదనమాట పొజిషను. సో ఓపెన్ చేశాక మీకు ఇన్సైడ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ అప్పుడు మూవ్ అవ్వకుండా ఉండటం కోసం, అంటే కదలకుండా ఉండటం కోసం, బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం ప్లాస్టర్లు అయితే వేసేసారు. సో వీటన్నిటిని మనం ఇప్పుడు తీసేసి సో ఆన్ చేద్దాం. ఇందులోనే మీకు గమనించారంటే సో యూజర్ మాన్యువల్ అయితే అందులోనే ఉంది. అలాగే
టూల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ టూల్స్ని మనం యూజ్ చేయాలనుకుంటా. సో ఇక్కడ మీరు సరిగ్గా గమనించారంటే మీకు 2 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ కంపార్ట్మెంట్ మీకు ఫ్రీజర్, రైట్ సైడ్ కంపార్ట్మెంట్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటనేది మొత్తం కంప్లీట్ మీకైతే చెప్తాను. లోపల మనం నిన్న చూసాం కదా స్టిక్కర్లు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ పీకేసాను. ఫ్రిడ్జ్ కూడా అయితే ఆన్ చేశాను. ఇప్పుడు కండిషన్లో కూడా అయితే ఉంది, అంటే రన్నింగ్లో అయితే ఉంది. ఇక ఈ ఫ్రిడ్జ్ స్పెసిఫికేషన్స్ కానీ అలాగే కెపాసిటీ, ఫీచర్స్ వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్గా ఇది 2వ రోజు, వెంటనే నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు వాడాలి ఫుల్ రివ్యూ ఇవ్వాలి అంటే, అది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నాకు ఈ 2 రోజులు ఎలా అనిపించింది అనేది అయితే మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది ఆఫర్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆఫర్ మిస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు కొనాలనుకున్నా కొనలేరు. యాక్చువల్గా నేను అన్బాక్స్ చేయాలి అని నేను అనుకోలేదు, కాకపోతే కొంతమంది మీలో కామెంట్ చేయడం వల్ల సో అన్బాక్స్ అయితే చేశాను. సో అందువల్ల అయినా సరే మీరు ఒక లైక్ చేసి వీడియో నచ్చితే కామెంట్ కూడా అయితే చేయండి. సో మనకి మొబైల్ ఫోన్ అయితే వెంటనే మైండ్లో ఉంటాయి, అన్ని చకచకా చెప్పొచ్చు. బట్ ఒకసారికి ఇది ఫ్రిడ్జ్ కాబట్టి పాయింట్లన్నీ రాసుకున్నాను, ఎక్కడ మర్చిపోతానని చెప్పేసి. ఇక ఈ ఫ్రిడ్జ్ కెపాసిటీ చూస్తే మనకి 633 లీటర్స్ మనకి కెపాసిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫ్రిడ్జ్లో మనకి 2 కంపార్ట్మెంట్స్ ఉంటుంటాయి. సో ఏటికి అది ఇండివిజువల్గా అయితే పనిచేస్తుంటాయి అనమాట, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కంపార్ట్మెంట్ ఫ్రీజర్, అంటే ఐస్ గడ్డలు అవి తయారవుతాయి కదా, సో ఐస్ కోసం ఈ ఫ్రీజర్ అనమాట. ఇక రైట్ సైడ్ ఉన్న కంపార్ట్మెంట్ అది ఫ్రిడ్జ్. సో మనం వెజిటేబుల్స్ వేరే ఐటమ్ అయినా సరే చల్లగా ఉండాలంటే రైట్ సైడ్ ఉన్న డోర్లు అయితే పెట్టుకోవాలి. ఈ రైట్ సైడ్ ఒకసారి కొంచెం పెద్ద సైజ్ అయితే ఉంటుంది, 409 లీటర్స్ మనకి కెపాసిటీ అయితే ఉంటుంది. ఇక ఫ్రీజర్ కెపాసిటీ కనుక చూస్తే మీకు 224 లీటర్స్ వరకు ఫ్రీజర్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీకు సపరేట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పిన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. ఇక ఈ అరలు ఉన్నాయో వీటి కోసం గ్లాస్ షీల్డ్స్ని అయితే యూజ్ చేశారు. ఇది టెంపర్డ్ గ్లాస్నే యూజ్ చేసినట్టున్నారు. సో ఈచ్ వన్ సైడ్ 4 అరలను అయితే ఇస్తున్నారు అనమాట. అంటే మన బోత్ సైడ్ చూసుకుంటే 8 అరలు అయితే ఉంటాయి. ఇక అక్కడే మీకు ఇంటర్నల్ డిస్ప్లేని కూడా అయితే ఇస్తున్నారు. సో ఈ ఇంటర్నల్ డిస్ప్లే ద్వారా మీరు ఫ్రిడ్జ్లోని టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే అటు ఫ్రీజర్లో కానీ ఇటు ఫ్రిడ్జ్లో కానీ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి, టెంపరేచర్ మీరు సెట్ చేసుకోవాలంటే ఇక్కడ అయితే సెట్ చేసుకోవచ్చు. అలాగే మోడ్స్ కూడా ఉంటాయి, ఆ మోడ్స్ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడే మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఫ్రీజర్లో ఐస్ తయారు చేయాలా లేదా అనేది ఆన్ అండ్ ఆఫ్ కూడా మీకు అక్కడే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదే కాకుండా మీకు యాప్ కూడా ఉంటుంది, త్రూ యాప్ ద్వారా కూడా మనం వీటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి మోడ్స్ అయితే మనకి యాప్లో వీళ్ళు ఇవ్వట్లేదు. సో ఆ యాప్ గురించి తర్వాత అయితే చెప్తాను. ఇవి ఫిజికల్ బటన్సే, కాకపోతే మనకి టచ్ కంట్రోల్ లాగా అయితే కవర్ చేశారు. నన్ను అడిగితే ఆ డిస్ప్లే కొంచెం బయట సైడ్ ఇచ్చుంటే అవుట్ సైడ్ సో ఇంకా ఈజీగా ఉండేది. ప్రతిసారి మనం డోర్ ఓపెన్ చేసి కంట్రోల్ చేయాలంటే మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కాకపోతే మీరు అలా కంట్రోల్ చేయకూడదు అనుకుంటే స్మార్ట్ థింగ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని త్రూ యాప్ నుంచి కూడా సో టెంపరేచర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక బాటమ్ సైడ్కి వచ్చేస్తే మీకు 2 వెజిటేబుల్ బాస్కెట్స్ ఇస్తున్నారన్నమాట బిన్స్ని. అలాగే ఫ్రీజర్లో కూడా మీకు మరో 2 బాస్కెట్స్ అయితే ఉంటాయి. టోటల్ చూసుకుంటే మీకు వెజిటేబుల్స్ కాబట్టి లేకపోతే ఇంకేమైనా సరే మీరు స్టోర్ చేసుకోవడానికి మొత్తం 4 బాస్కెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డోర్ పాకెట్స్ కనుక చూస్తే బోత్ సైడ్ మనకి 7 పాకెట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. ఫ్రీజర్లో మనకి 2 డోర్ పాకెట్స్ ఇస్తే ఫ్రిడ్జ్లో 5 డోర్ పాకెట్స్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ఏదైనా బాటిల్స్ పెట్టుకోవాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు. ఇక 4.5 లీటర్స్ వాటర్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా మనం ఏమైనా వాటర్ ఐస్ కోసం కానీ లేకపోతే కూలింగ్ వాటర్ కావాలంటే సో మనం ఈ వాటర్ ట్యాంక్లో కనుక వాటర్ ఫిల్ చేసామంటే 4.5 లీటర్స్ సో వాటిని అదే ఐస్ క్యూబ్స్ కింద అయితే తయారు చేస్తూ ఉంటుంది. అలాగే వాటర్ కావాలి అక్కడ నుంచి అనుకుంటే మనకి ఇక్కడ ఐస్ అండ్ వాటర్ డిస్పెన్సర్ ఉంది కదా, సో త్రూ ఇక్కడ నుంచి మనం కావాలంటే వాటర్ని ఫిల్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అది ఎలాగనేది అయితే మీకు చూపిస్తాను. ఇక మనకి ఫ్రిడ్జ్లో ఇచ్చినట్టుగానే ఫ్రీజర్లో కూడా అవే అరలు అలాగే ఉంటాయి, కాబట్టి సైజ్ పరంగా చూస్తే కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. ఇక అలాగే ఫ్రీజర్లోనే మీకు ఆటో ఇన్సైడ్ ఐస్ మేకర్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అది డోర్ సైడ్ అయితే ఉంటుంది. సో మనం వాటర్ ట్యాంక్లో ఎప్పుడైతే వాటర్ పోస్తామో ఆ వాటర్ అనేది వచ్చి ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది, ఆ ట్రేలోకి అయితే ఫిల్ చేస్తుంది అనమాట వాటర్ని. ఆ ట్రేలో ఉండే వాటర్ ఐస్గా మారిపోతుందో వెంటనే వాటిని బకెట్లోకి అయితే వేసేస్తుంది. ఈ బకెట్ నిండా కావాలంటే మనం ఈ విధంగా ఐస్ని స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ని వద్దనుకుంటే మనం ఆఫ్ చేసామనుకోండి ఇంకా ఐస్ క్యూబ్స్ తయారు చేయడం అయితే ఆపేస్తుంది. ఇక ఈ ఫ్రిడ్జ్ మీకు 5-in-1 కన్వర్టబుల్. సో ఏంటి కన్వర్టబుల్, ఏం కన్వర్ట్ చేస్తుందంటే మొత్తం ఇక్కడ మనకి 5 మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంతటి చెప్పాను కదా మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫ్రీజర్ ఉంటుంది, రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఫ్రిడ్జ్ గాను అలాగే ఫ్రీజర్ గాను వర్క్ చేస్తుంది అనుకోండి, అది నార్మల్ మోడ్ అనమాట. ఇందులోనే మీకు సీజనల్ మోడ్ అయితే ఉంటుంది. సీజనల్ మోడ్లో మీరు ఫ్రీజర్ని ఆఫ్ చేసుకోవచ్చు. అంటే చలికాలం ఆ టైంలో మీకు ఫ్రీజర్తో పని ఉండదు కదా, సో ఫ్రీజర్ని ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రిడ్జ్ మాత్రం వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇక మరో మోడ్ మీకు వెకేషన్ మోడ్ అనమాట. సో ఈ వెకేషన్ మోడ్లో మీరు ఫ్రీజర్ని ఆన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు వెకేషన్కి, సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న ఫుడ్ స్టోర్ చేయాలి అనుకుంటే ఒక 14 days వరకు ఫ్రెష్గా అయితే ఉంచుతుందంట. దానికోసం మీరు ఒకటైతే ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఫ్రిడ్జ్ని, ఫ్రీజర్ని మాత్రం ఆన్ చేసుకొని మీరు అందులో స్టోర్ చేసుకొని ఏదైనా వెకేషన్ ఉంటే వెళ్ళి వచ్చేవచ్చు అనమాట. ఇది థర్డ్ మోడు. ఇక మరొకటి ఎక్స్ట్రా ఫ్రీజ్ మోడ్ అనమాట. ఈ ఎక్స్ట్రా ఫ్రీజ్ మోడ్లో మీకు ఈ ఫ్రీజర్ ఉంది కదా, ఈ ఫ్రీజర్ కూడా ఫ్రిడ్జ్లా మారిపోతుంది. మొత్తం మీకు ఫ్రిడ్జ్లా మారిపోతుంది అనమాట. అంటే ఫ్రీజర్ ఇంకా ఆఫ్ అయిపోయి ఈ ప్లేస్లో మీకు ఫ్రిడ్జే వర్క్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా మీ దగ్గర వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్స్ ఉంటే సో మీరు ఫ్రీజర్ను కూడా ఫ్రిడ్జ్గా మార్చేయవచ్చు అనమాట. ఇక ఫైనల్ మోడు హోమ్ అలౌన్ మోడ్ అనమాట. ఈ మోడ్లో వచ్చేసరికి మీకు ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా మార్చేసి అటు పక్కన ఉన్న ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. అంటే ఈ వన్ సైడే వర్క్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పవర్ కూడా అయితే సేవ్ అవుతూ ఉంటుంది. సో అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ రెండు మీకు ఇండివిజువల్గా వర్క్ చేస్తాయి, వేటికి అవి సపరేట్ అనమాట. ఒకటి ఫ్రిడ్జ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ లాగా, ఫ్రీజర్ వచ్చేసరికి ఫ్రీజర్ లాగా వర్క్ చేస్తుంటుంది. కావాలంటే ఒక దాన్ని ఆఫ్ చేసుకొని ఇంకో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మోడ్స్ అయితే ఉంటాయి. ఇవి కాకుండా ఎక్స్ట్రా మోడ్ ఇంకొకటి అయితే ఇస్తున్నారు, ఏ ఎనర్జీ సేవింగ్ మోడ్ అనమాట. సో అక్కడ వచ్చేసరికి అప్ టు 10% వరకు మనం పవర్ అయితే సేవ్ అవుతామని చెప్పి సో శాంసంగ్ అయితే చెప్తుంది. ఇక ఈ ఫ్రిడ్జ్ మీకు వైఫై కనెక్షన్ ఫీచర్ కూడా అయితే ఉంది. వైఫైలో చూస్తే మీకు సింగిల్ బ్యాండ్ మాత్రమే ఇస్తున్నారు, డ్యూయల్ బ్యాండ్ ఇవ్వలేదు. దీనికి మీరు శాంసంగ్ థింగ్స్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని దాని నుంచి ఫ్రిడ్జ్ని ఆపరేట్ చేయడం కోసం అయితే యూజ్ అవుతుంది. శాంసంగ్ థింగ్స్ యాప్ మీకు ఆండ్రాయిడ్లోను అలాగే యాప్ స్టోర్లోను అవైలబుల్లో ఉంది. సో ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ శాంసంగ్ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అయితే సరిపోతుంది. అక్కడ మనకి ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి క్యూఆర్ కోడ్ అడుగుతుంది. ఒకవేళ అలా కూడా కాకపోతే మీరు మాన్యువల్గా కనెక్ట్ చేయాలి అనుకుంటే సో ఫ్రిడ్జ్లో మీకు దాన్ని మనం చూసాం కదా డిస్ప్లే, ఇన్సైడ్ డిస్ప్లే, ఆ ఇన్సైడ్ డిస్ప్లేలో మీకు రౌండ్గా సెలెక్టెడ్ బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ని మనం 5 seconds హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో వైఫై మోడ్లోకి అయితే వెళ్తుంది అనమాట, హాట్స్పాట్ మోడ్లోకి. అప్పుడు మన మొబైల్లో వైఫై ఆన్ చేసుకొని వైఫైలో సెర్చ్లోకి వెళ్తే అక్కడ మనకి ఫ్రిడ్జ్ అయితే చూపిస్తుంటుంది. అక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి పాస్వర్డ్ అడుగుతుంది, 5 1 5 2 ఇదే అనమాట పాస్వర్డ్. సో ఇది ఎంటర్ చేసేసి సో మనం కనెక్ట్ అయితే చేసేవచ్చు. మళ్ళీ మనం స్మార్ట్ థింగ్స్ యాప్లోకి వచ్చి సో ఈ ఫ్రిడ్జ్ని కనెక్ట్ చేసి అక్కడ నుంచి త్రూ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. కంట్రోల్స్ విషయానికి వచ్చేసరికి అన్ని కంట్రోల్స్ అయితే వీళ్ళు యాప్లో ప్రొవైడ్ చేయట్లేదు. అదే నాకు బాధ అనిపించింది. ఆ లోపల ఇన్సైడ్ ఇచ్చిన డిస్ప్లేలో ఉన్న అన్ని కంట్రోల్స్ మనకి యాప్లో ప్రొవైడ్ చేయట్లేదు. యాప్లో మనకి ఫ్రిడ్జ్ టెంపరేచర్ని పెంచి తగ్గించుకోవడానికి ఇచ్చారు. మనకు 1% అంటే 1 సెంటీగ్రేడ్ నుంచి 7 సెంటీగ్రేడ్ వరకు మనం పెంచి తగ్గించుకోవచ్చు. అలాగే పవర్ కూలింగ్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట. సో స్పీడ్గా మనం కూల్ అవ్వాలంటే అది ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఏది ఫ్రిడ్జ్ అనమాట. ఇక ఫ్రీజర్ విషయానికి వస్తే ఇందులో కూడా మీరు టెంపరేచర్ని -15 సెంటీగ్రేడ్ నుంచి -23 సెంటీగ్రేడ్ వరకు పెంచుకోవచ్చు అనమాట. అంటే పెంచుకొని తగ్గించుకోవచ్చు. అలాగే పవర్ ఫ్రీజ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. తొందరగా ఫ్రీజ్ అవ్వాలంటే ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడే మనకి ఐస్ మేకర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇస్తున్నారు. ఐస్ మేకర్ అంటే మనం ఐస్ తయారవుతుంది కదా, సో అది ఐస్ తయారవ్వాలా వద్దా అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఐస్ తయారవడం అయిపోయింది అనుకోండి, ఆ బకెట్లో ఐస్ ఉండదు ఇంకా. అంటే బకెట్ నిండిపోయినా సరే ఐస్ మేకర్ ఆపేసుకున్నాం అనుకోండి, ఆ బకెట్లో నిండిపోయిన ఐస్ని ఎప్పుడైనా సరే మనం వాడుకోవచ్చు. ఇక ఈ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే మనం ఎక్కడున్నా సరే ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడుండైనా సరే ఫ్రిడ్జ్ని ఆపరేట్ చేయొచ్చు, ఫ్రిడ్జ్ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. మీరు వెకేషన్కి వెళ్ళినా ఫ్రిడ్జ్ టెంపరేచర్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మరొకటి ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఉందనుకోండి, మనకి నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఉందని చెప్పి. సో మీరు వెంటనే ఫ్రిడ్జ్ డోర్ అయితే క్లోజ్ చేయొచ్చు. మీరు అవుట్ సైడ్ ఎక్కడ ఉన్నారు మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్లో ఉంది సో క్లోజ్ చేయమని చెప్పవచ్చు అనమాట. ఇలాగైతే ఇచ్చారు. సో అలాగే మనకి ఫ్రిడ్జ్ని కంప్లీట్గా ఆఫ్ చేసుకునే ఫీచర్ ఇచ్చినా ఇంకా బాగుండేది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఐస్ అండ్ వాటర్ డిస్పెన్సర్. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే యాక్చువల్గా ఇక్కడ మీకు వాటర్, ఐస్ క్యూబ్, ఐస్ క్రషెడ్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వాటర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు గ్లాస్ పెట్టారనుకోండి, సో గ్లాస్ పెట్టినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇంకో బటన్ లాంటిది అయితే పెద్దది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని మనం ప్రెస్ చేయాలి, గ్లాస్ పెట్టి దీన్ని లోపలికి ప్రెస్ చేసామంటే సో ఇందులోంచి వాటర్ అయితే కూలింగ్ వాటర్ అయితే వస్తుంది. ఈ వాటర్ ఎక్కడ వస్తుంది, ఆల్రెడీ లోపల మనకి వాటర్ ట్యాంక్ ఉంది కదా, 4.5 లీటర్ వాటర్ పోసాం కదా, సో అందులో నుండి వాటరే మనకి ఇందులోకి అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఐస్ క్యూబ్స్. సో ఐస్ క్యూబ్స్ కోసం లోపల మీకు పెద్ద ఓల్ లాంటిది అయితే ఉంటుంది. సో లోపల తయారైన ఐస్ క్యూబ్స్ మనకి బకెట్లో పడుతున్నాయిగా, ఆ బకెట్లో ఐస్ క్యూబ్స్ అనేవి సో డైరెక్ట్గా ఇందులోంచి అయితే బయటకు వస్తాయి అనమాట. సో అలాగే తర్వాత ఈ క్రషడ్ ఐస్, ఈ క్రషడ్ ఐస్ కూడా అంతే. సో ఆ బకెట్లో ఉన్న ఐస్ని లోపలికి వెళ్ళాక లోపల మనకి బ్లేడ్స్ అయితే ఇస్తున్నారు, మిక్సీ బ్లేడ్స్ ఉంటాయి కదా అలాంటి బ్లేడ్స్ ఇస్తున్నారు. ఆ బ్లేడ్స్ ఏం చేస్తాయంటే ఐస్ని క్రష్ చేసి అంటే ముక్కలు చేసి మనకైతే ఇక్కడ నుంచి అయితే అందిస్తుంది. ఇక ఇక్కడే మనకి చైల్డ్ లాక్ను కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి వాటర్ ఉంది కదా, దీన్ని మనం ఒక 3 seconds ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నామంటే సో చైల్డ్ లాక్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు ఎవరైనా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు పొరపాటున వచ్చి సో ప్రెస్ చేసిన వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ బయటకు అయితే రావు. సో ఇవి మనకి ఇందులో ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అండ్ నేను గమనించినవి. ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది. ఇంకో నెల రోజులు వాడితేనే కానీ మనకి పవర్ ఎనర్జీ ఎంత తీసుకుంటుంది, కరెంట్ బిల్ ఎలా వస్తుంది, ఇవన్నీ అయితే చెప్పగలం. అలాగే ఫ్రిడ్జ్ యూజేజ్ని బట్టి మనకి ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందని చెప్పొచ్చు. వీళ్ళైతే మాత్రం 20 years వరకు మనకు వారంటీని అయితే
ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్వర్టర్ ఏసీయే మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, చూపించాను కదా, 20 years ఆన్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్ అని చెప్పేసి రాసింది. సో కంప్రెషర్ మీద 20 సంవత్సరాల వరకు వారంటీ ఇస్తున్నట్టున్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. అలాగే ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి మీకు ఏం నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మీకు ఈ ఫ్రిడ్జ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.